ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మన ముందుకు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఇక అస్సలు కంగారు పడకమ్మా. 6వ తేదీ నీ జీవితంలో ఊహించని గుడ్ న్యూస్ అయితే నువ్వు వినబోతున్నావు బిడ్డ. అవును తల్లి, నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు ఇవ్వబోతున్నాను. కానీ ఈ ఒక్కటి తప్ప, అదేంటో తెలుసుకుని ఈ క్షణమే నీ జీవితాన్ని మంచిగా మలుచుకో అని బాబాగారిది ఈరోజు మన కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఈ నెల 6వ తేదీ నీ జీవితంలో ఊహించినటువంటి గుడ్ న్యూస్ని నువ్వు వినబోతున్నావు. తప్పకుండా నేను చెప్పే ఈ సందేశం ద్వారా ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది నువ్వు తెలుసుకో బిడ్డా. ఎప్పుడూ కూడా అమ్మా, నువ్వు ఇలా బాధపడుతూ దిగులుగా కూర్చొని ఉంటే నీ సమస్యలకు పరిష్కార మార్గం తెలుస్తుందా చెప్పు? ఈరోజే నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఆ సమస్యలన్నిటికీ నీకు మార్గాన్ని చూపిస్తాను. నా మాటల్ని ఎక్కడా కూడా కొట్టిపారేయకుండా విను. ఇప్పుడు నేను చెప్పిన విధంగా అంటే ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి. జాగ్రత్తగా మలుచుకో బిడ్డా. ఏది కోల్పోయానని బాధపడకు. ప్రతి మనిషి కూడా వారి జీవితంలో ఏదో ఒకటి అంటే బంధాన్ని కానీ వస్తువుని కానీ ఇలా ఏదో ఒకటి కోల్పోయి పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉంటారు. అయితే ఒక బంధం శాశ్వతంగా పోగొట్టుకున్న తరువాత మనకు దగ్గరకు చేరుకున్నంత దూరానికి మాత్రం వెళ్ళిపోతే ఆ బంధాన్ని తిరిగి ఇవ్వలేను కదా. అలానే ఏదైనా కానీ మీరు పోగొట్టుకున్న వస్తువును కూడా నేను తిరిగి ఇవ్వలేను. కాబట్టి బిడ్డ, మీ రాతలో లేనిది కనుక మీకు ఇవ్వాలని మీరు కోరుకున్నట్లయితే అది ఎంతవరకు కరెక్ట్ నువ్వే చెప్పు. అది రాతలో ఉందో లేదో చూసుకోవాలి కదా. ఎప్పుడు కూడా నేను అవి చూసుకొనే మీకు ఇస్తానమ్మా. కొన్నిసార్లు కోరిక తీరడం ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు మీ అదృష్టం బాగుండి కొన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా అడగంగానే నీకు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు, బాబా నా విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నారు ఏంటి బాబా? నేను అడిగిన దాన్ని ఎన్నోసార్లు ఎన్నో పూజలు చేసినా ఎంతగా వేడుకున్నా కానీ నాకు మాత్రం నా బాబా అడిగింది ఇవ్వలేకపోతున్నారు. అసలు నేను ఇంతవరకు బాబాని ఎంతగా నమ్ముకున్నాను, ఎంత నమ్మకాన్ని నేను ఆయనపై పెట్టుకున్నాను. అయినా సరే నా జీవితంలో ఏ మార్పు లేదే, ఏ కోరిక నెరవేరడం లేదు, ఏ సమస్య కూడా ఒక కొలికి రావడం లేదు అనుకోవచ్చు. కానీ బిడ్డ, ఒక్కటి చెప్తాను విను. రాతలో లేనిది కొన్నిసార్లు భగవంతుడు ప్రసాదిస్తాడు. అది ఎప్పుడో తెలుసా? మీరు నిజంగా మంచి దారిలో నడుచుకొని దేనికైనా కానీ అన్యాయంగా కాకుండా అంటే మీ వంతు మీరు కష్టపడి సంపాదించి ఏదైనా సరే మీరు పొందాలి అనుకుంటే మాత్రం అది ఆలస్యమైనప్పటికీ కూడా మీ రాతలో లేనప్పుడు కూడా భగవంతుడు అందిస్తాడు. అలా అని ప్రతిదీ కూడా మీకు రావాలని ఏమీ లేదు కదమ్మా. అయినా సరే నీ బాబా ఎప్పుడూ కూడా నీకు ఇవ్వలేదని అనుకుంటున్నావు కదా బిడ్డా. ఎప్పుడైనా కానీ ఒక బంధాన్ని కానీ పనిని కానీ నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి నీకు ఏదైనా సరే ఒకటి ప్రాప్తించింది అంటే నువ్వు దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. అది ధనమైనా వస్తువైనా బంధమైనా సమయమైనా ఇలా ఏదైనా సరే నీకు నీ వరకు వచ్చినప్పుడు దాని విలువ నువ్వు తెలుసుకొని జాగ్రత్త పరుచుకోవాలి. అంటే విచ్చలవిడిగా ఏది కూడా ఖర్చు పెట్టకూడదు. అలానే అనవసరమైనటువంటి వాగ్వాదాలతో బంధాన్ని తెంచుకోకూడదు. అలానే ముఖ్యమైనటువంటి వస్తువును జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే నీ జీవితంలో ఏదైనా కానీ నీ వద్దకు వచ్చినప్పుడు దాని విలువని నువ్వు తెలుసుకోవాలని. అంతే తప్ప తప్పకుండా నీకు పూర్తిగా జాగ్రత్తగా తెలుసుకోవాలమ్మా. కాబట్టి ఏదైనా సరే బిడ్డ, నీ దగ్గర ఉన్నంత వరకే దానికి విలువ ఉంటుంది. ఒక్కసారి చేయి జార్చుకుంటే దాని విలువ చాలా అంటే ఎన్నో జన్మలు ఎత్తినా సరే మనకి తెలిసి రాదు. కాబట్టి ఉన్నప్పుడు కోల్పోయినటువంటి బంధం కావచ్చు, వస్తువు కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కానీ తిరిగి మరలా నీకు తప్పకుండా ఇవ్వగలను. కానీ సమయాన్ని మాత్రం ఇవ్వలేను కదా. నువ్వు చేసినటువంటి పనికి సరైన సమయంలో అలానే నువ్వు ఎంచుకున్నటువంటి మార్గాన్ని సరైనటువంటి మార్గంగా ఉండేందుకు నువ్వు ఎన్నో రకాల కష్టాలు ఎదురైనప్పటికీ కూడా మంచి మార్గంలోనే నడువు. అంటే కొంతమందికి కొన్ని సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తారంటే అన్యాయమైనా పర్లేదు,
అక్రమమైనా పర్లేదు, ఒకరు బాధపడినా పర్లేదు, కేవలం మనం బాగుంటే చాలు. అలానే ఏదైనా కానీ ధనం వస్తే చాలు, మన కుటుంబంలో ఉన్నవారు బాగుంటే చాలు, మేం బాగుంటే చాలు అని అనవసరంగా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మంచి మంచి మార్గంలో కాకుండా చెడు మార్గంలోకి ప్రవేశించడానికి కూడా నిర్ణయించుకుంటారు. కాబట్టి బిడ్డ, అలా ఎప్పుడూ కూడా నువ్వు చేయకు. నీ కష్టంలో నువ్వు ఎంతగా అంటే నీ కష్టాన్ని నువ్వు ఏ విధంగా జయించావు అనేదే నీకు ముఖ్యం. కాబట్టి ఎవరు ఎన్నైనా అనుకొని దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు. కష్టం నీకు కన్నీళ్లు రాని ఏదైనా కానీ భగవంతుడిని నమ్ముకున్న తర్వాత నువ్వేమీ అన్యాయంగా ఉండిపోవు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజున భగవంతుడు తప్పకుండా నీకు దక్కేలా చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడినా, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా, నీ కోరిక నెరవేరలేదని నిరాశ చెందినా, నువ్వు మాత్రం నమ్మకంతో ఉంటే నిన్ను చూసి భగవంతుడు మెచ్చుకుంటాడు. నా బిడ్డకి ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా, ఎంతగా కాలం బాధ పెడుతూ పరీక్షలు పెట్టినప్పటికీ కూడా మంచి మార్గంలో నా బిడ్డ నడుస్తున్నారు అని మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. అప్పుడు మీకు దక్కాల్సింది ఏ అదృష్టానైనా నీ నుండి దూరం చేయడమ్మా మీకు దక్కేలా చేస్తాడు. చూడు తల్లి, మంచి మాటలు ఎప్పుడు కూడా చేదుగానే వినిపిస్తాయి. అలానే మంచి ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. ఏదైనా కానీ ఒక మంచి మార్గం నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు కాస్త నీకు కష్టంగా అనిపించవచ్చేమో, కానీ మొదట కష్టంగా అనిపించినా అదే పని తర్వాత బాగుంటుంది. దానివల్ల నీకు మంచి ఉన్నతమైన స్థితి, గౌరవం, సమాజంలో మంచి నీకు ఉన్నతమైన గౌరవం పొందే విధంగా నీకు ఒక మంచి మాట నువ్వే తప్పకుండా సమాజంలో నువ్వే మంచి చెడులు అందరికీ చెప్పే రోజులు కూడా వచ్చేస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మంచి సమయాన్ని కోల్పోవద్దు. ఒక్కసారి సమయం దాటిన తర్వాత మళ్ళీ నీకు అదే సమయం ఉండాలి అని రాసిపెట్టి ఉండాలి కదా. అలానే ఆ సమయంలో నువ్వు ఏదైనా సరే నీకు తెలియనప్పుడు పనులు చేసినా, ఏదైనా తప్పుడు నిర్ణయాలు నువ్వు ఆలోచనలు చేసినా పూర్తిగా నష్టపోయేది నువ్వే. కాబట్టి నీది కాని సమయాన్ని మాత్రం నువ్వు కాస్త నెమ్మదిగా ఉండు. ఏ సమయంలో అయినా సరే నువ్వు దృష్టిని సారించు. అందులో నువ్వు విజయం పొందేంత వరకు ఆహర్నిశలు కష్టపడుతూ ఉండు. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని తప్పకుండా నీ బాబా ఇవ్వకుండా అయితే ఉండరు. కాబట్టి నీ జీవితంలో ఏం కోల్పోయినా కానీ నేను ఇవ్వగలను, కానీ సమయాన్ని కోల్పోతే నేను ఇవ్వలేను బిడ్డ. బంధాన్ని కోల్పోతే మాత్రం మరలా నీకు తీసుకొచ్చి ఇవ్వలేను. కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా హాయిగా గడపాలి. అలానే బిడ్డ, సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అర్థమైంది కదా. నేను ఇప్పుడు నీకు ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నాను అంటే, నీకు ఏదైతే అంటే కొంచెం నీ నుండి దూరమైనటువంటి బంధాన్ని కావాలి అని అనుకున్నావు కదా. కాబట్టి ఆ బంధాన్ని నీ వద్దకు వచ్చేలా చేస్తాను. అలానే నువ్వు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని న్యాయపరంగా నువ్వు కష్టపడి సంపాదించిన ధనాన్ని నీకు అందేలా చేస్తాను. సమయానికి నీకు అన్ని విధాలుగా నా సాయాన్ని అందిస్తాను. నీ బాబా నీకు చేయబోతున్నారని తెలుసుకో. అలానే నీ కోసం రాసిపెట్టి ఉన్నటువంటి అదృష్టాన్ని కూడా నీకు ఇవ్వబోతున్నారని తెలుసుకోమ్మా. తప్పకుండా సంతోషకరమైన రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయి. మరొకసారి తెలియజేస్తున్నాను, అతిగా ఆలోచించకు. ఎప్పుడూ కూడా ఇలా ఆలోచించడం వల్ల అనారోగ్య పాలవుతావు. అది జరుగుతుందా జరగదా అని అనుమానపు ఆలోచనలు నీ మనసులో ఎక్కువగా పెట్టుకోవడం వల్ల అతిగా ఆలోచించడం అనేది ఇంకా ఎక్కువ మొదలవుతుంది. ఇక అప్పుడు అనారోగ్యం కూడా నీకు వచ్చేస్తుంది. జాగ్రత్త, దేని గురించి కూడా ఆలోచించకు. నీ జీవితానికి అన్నీ ముడిపడి ఉంటాయి కదా. అలానే జీవితంలో ప్రతి నిత్యం కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయాలను తెలుసుకో. చూడమ్మా, ఏదైనా కానీ ఒకరితో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. అనవసరంగా నీకు ఉన్నటువంటి అభిప్రాయాలను వేరొకరిని బాధించే విధంగా, ఒకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడొద్దని నేను చెప్తున్నాను. ఏదైనా కానీ ఒక మాట అనే ముందు 1కి 2 సార్లు ఆలోచించి చక్కగా ఉండు. కొంతమంది ఈర్ష, ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారమ్మా. అలాంటి వారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండు. ఎందుకంటే నువ్వు ఎంత సంతోషంగా ఉంటే ఎదుటి వ్యక్తులకు అంత అసూయ, ద్వేషం పుట్టుకొస్తాయి. కాబట్టి వారి ముందు కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కాబట్టి ధనానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి గొడవల కారణంగా ఇలా ఏదైనప్పటికీ నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటే ఓర్వలేని వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారని నీకు కూడా తెలుసు కదా. కాబట్టి దాని పట్ల నువ్వు కాస్త జాగ్రత్త వ్యవహరించి
నీ యొక్క సంబంధాలు నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి అభిప్రాయాలను కానీ వాళ్ళని కానీ బాధ పెట్టే విధంగా, లేదంటే నీ యొక్క ప్రవర్తన వారిపై ఏదైనా దురుసుగా ఉండడం కానీ అస్సలు చేయకు. మరి నాకు కీడు తలపెట్టాలని చూస్తున్న వారికి నేను ఎందుకు ప్రేమగా ఉండాలి బాబా వారితో అని అంటావేమో. అది కూడా చెప్తాను. ఎందుకంటే నువ్వు ఎంత ఎదురు తిరిగి వారితో మాట్లాడితే, ఎంత కోపాన్ని పెంచుకుంటే వారు కూడా నిన్ను ఏ విధంగా అయితే వారితో మాట్లాడతారో, ప్రవర్తిస్తావో అలానే వారు కూడా నీతో ఉంటారు. బాధ పెట్టే విధంగా కూడా నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసే విధంగా చూస్తుంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులను నువ్వు ఒక కంట కనిపెట్టి ఉండు, జాగ్రత్తగా ఉండు. అలాంటి నీచులతో నువ్వు కోపాన్ని పెంచుకొని వాళ్ళతో మాట్లాడడం వల్ల నువ్వే ప్రమాదంలో పడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండు తల్లి. వాళ్ళ పట్ల సున్నితంగా వ్యవహరిస్తేనే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలానే నువ్వు పాత సంబంధాలను, బంధుత్వాలను ఎంత జాగ్రత్తగా మంచి అనుకూలమైనటువంటి రోజుగా మలుచుకొని రేపటి రోజున ఏ బంధాలనైతే దూరం చేసుకున్నావో ఆ బంధాలను, బంధుత్వాలను మళ్ళీ తిరిగి తీసుకురాబోతున్నాను. కాబట్టి వారితో సంతోషంగా నువ్వు గడపడానికి నువ్వు అనుకూలమైనటువంటి రోజులు నీకు వచ్చేస్తాయి. ఇక ఇవన్నీ కోల్పోయిన బాధపడకు. నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు తిరిగి తీసుకురాబోతున్నాను బిడ్డ. నిరాశ చెందకు. కుటుంబంతో, నీ బంధువులు, బంధుత్వాలతో అందరితో సంతోషంగా ఉండు. నీ బాబా ఎప్పుడు ఏం చేసినా కూడా అన్నీ నీకోసమే కదా. దేనికి కూడా అస్సలు భయపడకు, అజాగ్రత్త పడకు బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉంటారు. నీ టెన్షన్స్ అన్నీ కూడా పోయి నువ్వు చాలా రిలాక్స్ అయిపోతావు. ఇక నువ్వు కొన్ని పనులు మొదలు పెట్టాలనుకుంటున్నావు కదా, అంటే అవి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఏదైనా కానీ చాలా రోజుల నుంచి ఒక మంచి పని అయితే మొదలు పెట్టాలని అనుకుంటున్నావు. ఇక ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నావు. అయితే అనుకూలమైన రోజు రాబోతుంది బిడ్డ. ఏ పనుల కోసం అయితే సమయాన్ని గడుపుతూ వచ్చావో ఆ సమయం నీకు పూర్తిగా అనుకూలంగా మారి చాలా అంటే చాలా నీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఇక పూర్తిగా ఆ సమయం నీకు అనుకూలంగా ఉంటుంది బిడ్డ. ఆనందంగా నీ జీవితాన్ని నీ కుటుంబంతో, అలానే నీ బంధువులతోనూ, బంధుత్వాలతోనూ హాయిగా గడుపుతావని, అందరితో సంతోషంగా ఎప్పుడూ కూడా ఉంటావని నీ బాబా ఆశిస్తున్నారు తల్లి. అంతేకాదు ఎవరితో కూడా అనవసరమైనటువంటి వాదన అస్సలు పెట్టుకోవద్దమ్మా. ఎవరితోనూ కూడా నువ్వు నీ నిర్ణయాలను పంచుకోవద్దు. కఠినమైన నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవద్దు బిడ్డ. ఏదైనా సరే కాస్త ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకో. ఒక మాట అనే ముందు కూడా 1కి 2-3 సార్లు ఆలోచించు. వీలైతే 10 సార్లు కూడా ఆలోచించు తల్లి. లేదంటే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండు. ఈ ప్రపంచంలో ఎవరు నీకు మంచి చేయాలనుకుంటున్నారో, ఎవరు నీకు చెడు చేయాలనుకుంటున్నారో అన్నిటినీ నువ్వే తెలుసుకోమ్మా. నీ బాబా చెప్పింది అర్థమైంది కదా. ఇక అస్సలు తొందరపడకు బిడ్డ. నువ్వు ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ అనేది నీకు రేపటికి రాబోతుంది. సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో ఇక మరి చూసారు కదండి, ఈరోజు బాబాగారు అందించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.